వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూనిట్ ఎక్సర్సైజ్లో ఉన్న 4th ప్రాబ్లం నుంచి నేర్చుకుంటున్నాం. అండ్ మీకు ప్రీవియస్ 3 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 2 వీడియోస్ ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2. అన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి అందులో చెక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం 4th ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ 5 - 2k = -3 యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకేనా, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీకు ఇక్కడ ఇచ్చిన నేమ్లోనే ఉంది. ట్రై చేయాలి, ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసుకోవాలి మనం. సో ప్రాబ్లమ్స్ చూసేద్దాం. ఓకే, ఫస్ట్ మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, అది రాసేసేయండి. గివెన్ ఈక్వేషన్ 5 - 2k = -3. ఓకే, ఇక్కడ మీకు LHS వచ్చేసరికి 5 - 2k. ఈ ఈక్వాలిటీకి బిఫోర్ అంటే ఈక్వాలిటీకి మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది వచ్చేసరికి LHS అవుతుంది. LHS మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది -3 వచ్చేసరికి మీకు RHS అవుతుంది, అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో ఇందులో మీకు LHS = 5 - 2k, RHS = -3. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ కే వచ్చేసరికి మీరు ఏ వాల్యూనైనా కానీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ RHS LHS అనేవి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ RHS -3 ఉంది కదా, ఈ LHSలో K ప్లేస్లో మీరు ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -3 వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ లెటర్ 0 నుంచి స్టార్ట్ చేసేసేయండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి మనం K వాల్యూ 0 తీసుకుంటున్నాం. లెట్ K = 0. K వాల్యూ 0 అనుకుంటే 5 - 2k = -3. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ తీసేసుకున్నాము. దట్ ఇంప్లైస్ 5 - 2 × K వాల్యూ ఫస్ట్ మనం 0 తీసుకుంటే అనుకున్నాం కదా, సో 0 ఇక్కడ -3 అలానే రాసేసాము. 5 2 zeros ఎంత 0. 0 K నెంబర్ మల్టిప్లై చేసినా మీకు 0నే వస్తుంది. సో 0 5 - 0 అంటే 5 వస్తుంది. 5 = -3. ఈ 2 సేమ్ నెంబర్సా? కాదు. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది, నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ లెట్ K = 1. నెక్స్ట్ K వాల్యూ 1 అయితే ఓకేనా. సేమ్ మళ్ళీ మీకు ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారో అది తీసేసుకోండి. అండ్ ఇక్కడ మీరు రాసేటప్పుడు ఇంప్లైస్ పెట్టండి, ఎందుకంటే ఈక్వల్ టు పెట్టొద్దు, అంటే 2 ఈక్వల్స్ రావు. ఓకే, సో ఇప్పుడు మనం K వాల్యూ 1 తీసుకుంటున్నాం, అంటే K ప్లేస్లో మనం 1 అనే సబ్స్టిట్యూట్ చేస్తే 5 2 1s ఎంత 2 = -3. ఓకే, సో 5 - 2 అంటే 3 వస్తుంది. 3 = -3. ఇక్కడ మీకేమో +3 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది. నెంబర్స్ ఏమున్నా కూడా సైన్స్ వచ్చేసరికి మీకు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇవి రెండు సేమ్ కాదు, +3 -3 సేమ్ కాదు. ఓకే, నెక్స్ట్ K వాల్యూ 2 తీసుకుంటున్నాము. లెట్ K = 2. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ రాసేసేయండి. 5 - 2 × 2. సో K ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఇక్కడ K 2కి మల్టిప్లై అవుతుంది కాబట్టి K ప్లేస్లో మీరు 2 తీసుకున్నప్పుడు, 0 తీసుకున్నప్పుడు, 1 తీసుకున్నప్పుడు ఆ నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్న బిఫోర్ 2కి మల్టిప్లై అవుతాయి. ఓకే, 5 - 2 2s 4 = -3. 5 - 4 అంటే 1 వస్తుంది. 1 = -3. ఇవి రెండు సేమ్ నెంబర్సా? కాదు. సో నాట్ ఈక్వల్ టు పెట్టేసేసేయండి. నెక్స్ట్ లెట్ K = 3. నెక్స్ట్ K వాల్యూ 3 తీసుకుంటే ఓకేనా. సో ఇది చూసేసేయండి. 5 - 2k = -3. 5 - 2 × K వాల్యూ 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవద్దు, ఇలా అయినా ఇక్కడ మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు కదా, సో అదే ఇది. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో చూడండి, ఇది ఉంటుంది. ఓకే, 2 3s 6 = -3. ఇక్కడ 6 లార్జెస్ట్ కదా, సో 6లో నుంచి 5ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఉంటుంది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసేసేయండి. ఇవి రెండు సేమ్ నెంబర్సా? ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది. సో నాట్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ లెట్ K = 4. ఓకే, 5 - 2k = -3. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాసేసాము ఈక్వేషన్.
5 మైనస్ 2 k వాల్యూ 4ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 5 మైనస్ 2 4 2s 8 దట్ ఈక్వల్ టు -3. 8 మైనస్ 5 అంటే ఎంత 3. సో 8కి మీకు మైనస్ ఉంది కాబట్టి, అంటే లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి, సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా మీకు మైనస్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి -3 రెండు సేమ్ ఉన్నాయి కదా. వాల్యూ 4 అంటే 4 వచ్చేసరికి ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది, ఎందుకంటే మీకు LHS RHS ఈక్వల్గా వచ్చాయి. దేర్ఫోర్ అని చెప్పేసి LHS ఈక్వల్ టు RHS పెట్టేసేసేయండి. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి రాసేసేయండి. k ఈక్వల్ టు 4 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఫిఫ్త్ వన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇన్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఫామ్. ఇక్కడ మీకు ఈక్వేషన్ ఇచ్చారు, దీన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్లో రాయాలి. అంటే ఇక 2m + 7 = 21. 2mకి 7 యాడ్ అయ్యి, సో ఇవి రెండు యాడ్ చేస్తే మీకు 21 వస్తుంది అని చెప్తున్నారు. ఇవి ఆల్రెడీ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ 1లో నేర్చుకొని వచ్చాము కదా, 3.1లో సేమ్ అదే మోడల్. ఓకేనా. సో దీన్ని స్టేట్మెంట్లో ఎలా రాస్తామంటే 7 more than twice the m is 21. 7 more than అని చదువుతాం. అంటే ఈ 7 వచ్చేసరికి mని ట్వైస్ చేసిన దానికి మల్టిప్లై అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈజ్ అంటే ఈక్వల్ టు పెట్టుకోవచ్చు, ఈక్వల్ టు ప్లేస్లో మనం ఈజ్ రాసుకోవచ్చు. ఈజ్ 21. ఓకే. సో అది స్టేట్మెంట్. మీకు ఇది లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, బీబిట్ n/7 = 4. ఓకేనా. ఇక్కడ 7 వచ్చేసరికి మనకి ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని ఎలా చదువుతాము 1/7. ఓకేనా. 1/7 అని చదువుతాం. ఇక్కడ n ఉంది కాబట్టి 1/7 ఆఫ్ n ఈక్వల్ టు ప్లేస్లో ఈజ్ 4. 1/7 ఆఫ్ n ఈజ్ 4 అని చదవాలి. ఓకే. ఇవి మీకు లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం 6th వన్ చూద్దాము. 6th వన్ చూడండి. గివ్ ద స్టెప్స్ you will use to separate the variables and then solve the equation. ఓకే. సో ఇక్కడ మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దీంట్లో మనం వేరియబుల్స్ని సపరేట్ చేయాలి, అంటే వేరియబుల్స్ వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఏ బిట్లో వచ్చేసరికి వేరియబుల్ ఏముంది x ఉంది. మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో అంటే స్మాల్ ఆల్ఫాబెట్స్లో వస్తాయి కదా, ABC ఇవన్నీ వచ్చేసరికి మీకు వేరియబుల్సే అవుతాయి. అండ్ 7 3 అంటే నార్మల్ నెంబర్స్ వచ్చేసరికి మీకు కాన్స్టెంట్స్ అవుతాయి. ఇక్కడ వేరియబుల్ వచ్చేసరికి x ఉంది, ఇక్కడ y ఉంది. సో వీటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఇది ఇచ్చారు, గివెన్ అని చెప్పేసి ఫస్ట్ మీకు ఏమి ఇచ్చారో అది రాసేసేయండి. 7 × x - 3 దట్ ఈక్వల్ టు 28. ఓకేనా. ఈ అవుట్ సైడ్ ఉన్న 7 వచ్చేసరికి ఈ బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది. సో 7 × x అంటే 7x అవుతుంది. మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టేసేసేయండి. 7 3s 21 దట్ ఈక్వల్ టు 28. ఓకే. నెక్స్ట్ 7x = 28 -21ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే +21 అవుతుంది. ఓకే. 7x = 28ని 21ని యాడ్ చేస్తే మీకు 49 వస్తుంది. ఓకే. 49 రాసేసేయండి. x = సో 49 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పేశాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తాను. చూడండి, మల్టిప్లికేషన్లో ఉన్న నెంబర్ని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వస్తుంది, డివిజన్లో ఉన్న నెంబర్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వస్తుంది. ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి. మల్టిప్లికేషన్లో ఉంటే డివిజన్కి వస్తుంది, డివిజన్లో ఉంటే మల్టిప్లికేషన్ వస్తుంది. ఇవి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు. ప్లస్లో ఉంటే మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వెళ్తుంది, అదే మైనస్లో ఉంటే ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్లోకి వెళ్తుంది. మీకు ఈ యారో మార్క్స్ 2 సైడ్స్ పెట్టామంటే ఇవి రెండు రివర్స్లో ఉంటాయని. ఇది ప్లస్లో ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ 7 వచ్చేసరికి ఎక్స్కి మల్టిప్లై అవుతుంది, మల్టిప్లికేషన్లో ఉన్నదాన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. x = 7 1s 7 7s 49. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 7 వచ్చింది. ఓకే. సో ఇక్కడ వేరియబుల్ ఎక్సే కదా, సో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బి చూద్దాము. 8y - 9 దట్ ఈక్వల్ టు 15. ఓకేనా. సో ఇక్కడ కూడా ఫస్ట్ రాసేసేయండి. గివెన్ 8y - 9 దట్ ఈక్వల్ టు 15. ఓకే. 8y దట్ ఈక్వల్ టు 15 -9 ట్రాన్స్ఫర్ చేసుకుంటే +9 అవుతుంది.
సో ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, మీకు ఇక్కడ వేరియబుల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, విత్ ట్రాన్స్పోజిషన్ వితౌట్ ట్రాన్స్పోజిషన్ అని అడగలేదు. సో మీ ఇష్టం, మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, ట్రాన్స్పోజ్ చేయకుండా -9 ఉంది కదా, సో బోత్ సైడ్స్ +9 తీసుకొని క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో 15 + 9 అంటే ఎంత వస్తుంది? 24 వస్తుంది. y = 24. సో ఇక్కడ 8 వచ్చేసరికి మల్టిప్లికేషన్లో ఉంది, మల్టిప్లికేషన్లో ఉన్నదాన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. సో y = 8th టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 8 1s 8 3s 24. సో y వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకేనా, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ ద రిజల్ట్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అంతే, మీరు 6th ప్రాబ్లంలో ఎలా అయితే చేశారో అలానే చేయాలి. ఇక్కడ మీకు మెన్షన్ చేసి చెప్పాడు మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. ఓకేనా, మీరు ట్రాన్స్పోజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి గివెన్ అని చెప్పేసి ఏమి ఇచ్చారో అది రాసేసేయండి. 9 × a + 3 + 7 దట్ ఈక్వల్ టు 22. ఓకేనా, సో ఈ 9 వచ్చేసరికి ఈ బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది, 7కి మల్టిప్లై అవ్వదు. ఓకే, సో ఈ 9 వచ్చేసరికి ఈ బ్రాకెట్కి బిఫోర్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్కే మల్టిప్లై అవుతుంది. 9 × a అంటే 9a వస్తుంది, +9 3s 27. ఓకే, +7 ఉంది, 7 అలానే రాసేసేయండి. నెక్స్ట్ 9a ప్లస్ 27 + 7 అంటే ఎంత వస్తుంది? 34. ఓకే, సో 34 దట్ ఈక్వల్ టు 22. 9a = సో 22 ప్లస్లో ఉంది కదా 34, ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్లో ఉన్నదాన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ అవుతుంది. సో అంటే -34 అవుతుంది. 9a = 34లో నుంచి 22ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 12 వస్తుంది. ఓకేనా, సో 12 రాసేసేయండి. సో లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. ఓకే, సో a = -12 బై ఇక్కడ 9 వచ్చేసరికి మీకు ఏకి మల్టిప్లై అవుతుంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. ఓకే, మల్టిప్లికేషన్లో ఉన్న నెంబర్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. ఓకే, 9 ఇప్పుడు 9th టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా లేదా చూడండి. సో 9th టేబుల్లో డైరెక్ట్ మీకు క్యాన్సిల్ అవ్వదు, 3rd టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 3s 9, 3 4s 12. ఓకే, సో ఏ వాల్యూ వచ్చేసరికి -4/3 వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్. బట్ ఇక్కడ మీకు వచ్చేసరికి క్వశ్చన్లో అడిగారు ఏంటంటే ఒకసారి చెక్ చేయమన్నారు, అండ్ చెక్ ద రిజల్ట్ అని అడిగారు. ఓకేనా, సో ఒకసారి చెక్ చేసేసేయండి. అంటే ఏ వాల్యూని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్గా రావాలి. ఓకే, సో సబ్స్టిట్యూట్ a = -4/3 in given equation. ఓకే, సో LHS చూడండి, ఫస్ట్ LHS తీసుకోండి. 9 × a + 3 + 7. 9 × a వాల్యూ -4/3 వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు 3కి ఏమి లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్లు. సో ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఫ్రాక్షన్ ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా కానీ ఫస్ట్ మీకు డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఇన్ కేస్ ఈక్వల్ లేకపోతే మనం ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు 3 and 1 వచ్చేసరికి ఏదైనా టేబుల్ అంటే LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో 3 and 1 వచ్చేసరికి మీకు ఏ టేబుల్లో డివైడ్ అవ్వు, సో అంటే ఇక్కడ మల్టిప్లై చేసేసేయండి. సో ఇక్కడ LCM వచ్చేసరికి 3 × 1 అంటే 3 వస్తుంది. సో /3 వచ్చింది. నెక్స్ట్ -4 × 3కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే మీకు LCM 3 కదా, 3 రావాలి. 3కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, 3 1s. అవునా, సో ఆ 1 వచ్చేసరికి ఈ 3కి ఉన్న న్యూమరేటర్లో ఉన్న -4కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు డినామినేటర్ 1 ఉంది, 1కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, 1 3s. అవునా, సో ఈ 3 వచ్చేసరికి ఈ నెంబర్కి న్యూమరేటర్లో ఉన్న 3కి మల్టిప్లై అవుతుంది. ఓకే, ఈ 3కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ +7 ఉంది కదా, 7 అలానే రాసేసేయండి. దట్ ఈక్వల్ టు 9 -4 × 1 అంటే -4 + 3 3s 9/3 + 7. ఓకే, ఇక్కడ 3 1s 3 3s 9 క్యాన్సిల్ అవుతుంది. 3 × -4 + 5 + 9 అంటే 5 వస్తుంది. ఓకే, సో 5/1 ఉంది కదా, /1 రాసుకొని అవసరం లేదు, +7.
30 = 5 3s 15, 15 + 7 అంటే ఎంత వస్తుంది? 22 వస్తుంది. మీకు LHS 22 వచ్చింది, RHS ఆల్రెడీ వాళ్ళు 22 ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ LHS = RHS. ఓకే, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ మనం బి బిట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ బి బిట్ చూడండి. 25 = -18 - 7 b -6 ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి గివెన్ అని చెప్పి వాళ్ళు ఏమి ఇచ్చారో అది రాసేసేయండి. 25 = 18 - 7 b -6. ఇక్కడ మనం బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 25 మీరు 1 by 1 వచ్చేసరికి ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ ఇక్కడ -7 వచ్చేసరికి బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది. ఫస్ట్ మల్టిప్లై చేసేసేయండి. 7 × b అంటే 7b అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, 2 సేమ్ సింబల్స్ని అంటే మైనస్ ఇంటూ మైనస్ చేసినా ప్లస్ ఇంటూ ప్లస్ చేసినా మీకు ప్లస్సే వస్తుంది. ఓకే, సో 2 సేమ్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే మీకు ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ చేసినా ప్లస్సే వస్తుంది, ప్లస్ ఇంటూ ప్లస్ చేసినా కూడా మీకు ప్లస్సే అవుతుంది. ఓకే, సో అదే ఒక మైనస్ ఒక ప్లస్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, ఒక ప్లస్ని ఒక మైనస్ని మల్టిప్లై చేసినా కూడా మైనస్ వస్తుంది. 2 సేమ్ సింబల్స్ అయితే ప్లస్ వస్తుంది, 2 ఆపోజిట్ సింబల్స్ అయితే మైనస్ వస్తుంది. ఓకే, సో 7 6 42 25. ఫస్ట్ మీరు 18ని ట్రాన్స్పోజ్ చేయండి. ప్లస్లో ఉంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ అవుతుంది. 42 కూడా ప్లస్లో ఉంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ అవుతుంది. ఇక్కడ -7b అలానే ఉంచేసేసేయండి. 25 ఇవి రెండు మైనస్ కదా, ఫస్ట్ యాడ్ చేసేసేయండి. 42 + 10 ఫస్ట్ ఎంత అవుతుంది? 18 + 42 అంటే ఫస్ట్ 40 తీసుకోండి. ఇక్కడ రౌండ్ ఫిగర్ 40కి 10 యాడ్ చేస్తే 50 అవుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, టోటల్ మీకు 60 అవుతుంది. ఇవి రెండు యాడ్ చేస్తే -7b ఉంది అలానే రాసేసేయండి. 60లో నుంచి 25ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 35 వస్తుంది. సో 35 లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ పెట్టేసేసేయాలి. 7b. ఓకే, -35 దట్ ఈక్వల్ టు ఇక్కడ బీకి -7 అనేది మల్టిప్లై అవుతుంది. మనం చదివేటప్పుడే తెలుస్తుంది -7b అని చదువుతున్నాం, అంతేగాని -7 + b -b ఇలా చదవట్లేదు. సో -7 వచ్చేసరికి ఇక్కడ బీకి మల్టిప్లై అవుతుంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ మీకు ఓన్లీ బీనే ఉంటుంది. చాలామందికి డౌట్ రావచ్చు, -7ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే +7 అవుతుంది కదా అని. ఇక్కడ బీకి -7 మల్టిప్లై అవుతుంది. ఓకే, సో 7 1s 7 5s. అండ్ నెక్స్ట్ న్యూమరేటర్ డినామినేటర్ రెండింట్లో మైనస్ ఉంటే అవి కూడా క్యాన్సిల్ అవుతాయి. సో బి వాల్యూ వచ్చేసరికి టోటల్గా 5 వచ్చింది. ఓకే, దేర్ఫోర్ బి = 5. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. చెక్ సబ్స్టిట్యూట్ b = 5 in given equation. ఓకే, సో ఫస్ట్ మీరు అక్కడ ఇచ్చింది రాసేసేయండి. 25 దట్ ఈక్వల్ టు 18 - 7 b వచ్చేసరికి b -6. ఓకే, సో ఇప్పుడు b వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసేయండి, అంటే b ప్లేస్లో 5 రాసేసేయండి. 5 - 6 25 = సో 18 - 7 5. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తారంటే బ్రాకెట్లో ఉన్నాయి సబ్ట్రాక్షన్ చేయండి. 6 - 5 అంటే 1 వస్తుంది, లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -1. 25 = నేను ఇక్కడ LHS RHS ఎట్ ఏ టైం తీసుకున్నా. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సేమ్ సింబల్స్ కదా. సో బ్రాకెట్ అంటే ఇంటూ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. 7 1s 7. 25 = 18 + 7 అంటే 25 వస్తుంది. ఓకే, ఇక్కడ కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ LHS = RHS. ఓకేనా? సో ఇక్కడ మీరు లాస్ట్లో హెన్స్ వెరిఫైడ్ అని పెట్టేసినా కానీ ఓకే. ఓకే, దట్స్ ఇట్, అంతే. ఓకే, సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.